22 సంవత్సరాల క్రితం 2003వ సంవత్సరం అక్టోబర్ నెల 10వ తారీఖున మాకు ఉపవాస ప్రార్థనలో ప్రారంభ దినం. ఆ ప్రారంభ దినంలో నా భార్య నిషా గారు గర్భవతి అయి తను కేరళ రాష్ట్రంలో ఉన్నారు. తన స్కానింగ్ కొరకు వెళ్ళారు. స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. స్కానింగ్ రిపోర్ట్లో 8 నెలల పూర్తి చేసినటువంటి గర్భంలో ఉన్న శిశువు కేవలం 600 గ్రామ్ మాత్రమే ఉన్నది. ఆశ ఏం పెట్టుకోవద్దు. ఈ బిడ్డను ప్రసవించి ఏ ప్రయోజనం ఉండదు. ఆ బిడ్డ బ్రతకదు. ఒకవేళ బ్రతికినను కొంచెం కాలమే ఆ బిడ్డ ఉండుది అని డాక్టర్స్ చెప్పారు. 2003వ సంవత్సరం అక్టోబర్ నెల 10వ తారీఖున మేము ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నేను రిపోర్టు వినగానే నేను నా రూమ్లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండే. ప్రార్థన చేసినప్పుడు ఈ పాట తమిళ్లో పాడాను. ఎనకాగ యావయం செய்பவரே செய்து முடிப்பவரே என் பாரங்கள் என் சுமைகள் உன் பாதத்தில் இறக்கி வைத்தேன். నా కొరకు అన్నీయు చెయ్యువాడా, చేసి ముగించువాడా, నా భారమందయు నీ పాదములో నేను అలా దించుతున్నానని పాడిన తర్వాత ఉపవాస ప్రార్థన కొరకు వెళ్ళి నిలబడి చేరి వచ్చిన వారితో చెప్పిన ఇలా ఒక రిపోర్ట్ వచ్చింది, ప్రార్థన చేయండి అన్నాను. 10, 11, 12 తారీఖు ఉపవాస ప్రార్థన ముగించి 13వ తారీఖున సేవకుల సదస్సు జరిగింది. సాయంకాలం సేవకులందరం కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 2 సహోదరుల మీదకి దిగి వచ్చి ఒకరు తర్వాత ఒకరుగా దైవిక ఆలోచన చెప్పారు. ఆలోచన ఈ రీతిలో ఉండను. నీవు ఆ పాట పాడి నీ భారమందయు నా పాదములో దించినందున నేను నీకు ఒక మగబిడ్డను ఇవ్వబోతున్నాను. నేను కూడిగా ముగించి వచ్చి నేను దేవుని అడిగిన, ప్రభువా డాక్టర్ సాధ్యం కాదంటున్నారు, ఇది ఎలా సాధ్యం? అప్పుడు ప్రభు ఒక దర్శనం చూపించారు. నా భార్య అలా పనుకొని ఉన్నప్పుడు 2 చేతులు వస్తున్నది. తన గర్భం నుండి ఒక శిశువుని తీసి అలా పైకిచ్చి పైనుండి తిరిగి ఒక శిశువుని తీసి పెట్టారు. 2 వారం తర్వాత మరలా నా భార్య తను స్కానింగ్ కొరకు వెళ్తే డాక్టర్స్ చెప్పారు, మీరు ఏం చేశారు? 600 గ్రాము నుండి ఇప్పుడు 2 kg 900 గ్రాము ఉన్నది అన్నారు. కరెక్ట్ 1 నెల తర్వాత అనగా అక్టోబర్ 13వ తారీఖున దైవిక ఆలోచన వస్తే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే నాడు 2003వ సంవత్సరం నాకు దేవుడు ఒక మగ బిడ్డను అనుగ్రహించారు. కొంచెం ముందు ఇక్కడ నిలబడి తమిళ్లో ఆ పాట పాడిన వ్యక్తి ఆయనే. కెన్ యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్? డాక్టర్ చెప్పారు ఆశ పెట్టుకోవద్దని, బ్రతకదు ఎదగదు అన్నారు. ఎదిగారా మీరు? చూడండి, వైద్య శాస్త్రం ఫెయిల్ అవ్వచ్చు, కానీ నా దేవుడు చెప్పినటువంటి మాట మాత్రం ఫెయిల్ అవ్వదు. ఈయన నా తమ్ముడు కాదండి, నా కుమారుడే.